యూపీ టీ20 లీగ్లో టీమిండియా యువ పేసర్ కార్తిక్ త్యాగి నిప్పులు చెరిగే వేగంతో వార్తల్లో నిలిచారు. మీరట్ మ్యావరిక్స్ తరఫున ఆడుతున్న అతను గంటకు 153.6 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా క్రికెటర్ ప్రిన్స్ యాదవ్ను అవుట్ చేశారు. ఈ విధ్వంసకర బౌలింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓవైపు భారత సీనియర్ జట్టు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతుండగా, మరోవైపు వైట్ బాల్ ఫార్మాట్ ప్లేయర్లు దేశవాళీ టీ20 లీగ్లలో సత్తా చాటుతున్నారు. అందులో భాగంగా ఆగస్టు 23న మీరట్ మ్యావరిక్స్ గోరఖ్పూర్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కార్తిక్ త్యాగి తన వేగంతో మైదానంలో సెన్సేషన్ సృష్టించారు. గోరఖ్పూర్ లయన్స్ బ్యాటర్ టీమిండియా యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ క్రీజులో ఉండగా గంటకు 153.6 కిలోమీటర్ల వేగంతో ఓ రాకెట్ లాంటి డెలివరీ వేశారు. 153.6 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బాల్ను తట్టుకోవడం ప్రిన్స్ యాదవ్కు సాధ్యపడలేదు. షాట్ ఆడటానికి ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో మీరట్ మ్యావరిక్స్ కెప్టెన్ టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్ అద్భుతమైన క్యాచ్గా మలుచుకోవడంతో ప్రిన్స్ యాదవ్ ఇన్నింగ్స్ ముగిసింది. వేగవంతమైన బౌలర్గా గుర్తింపు ఉన్న ప్రిన్స్ యాదవ్ సైతం త్యాగి విసిరిన ఈ బుల్లెట్ డెలివరీకి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. కార్తిక్ త్యాగికి ఈ లీగ్లో ఇలాంటి విధ్వంసకర బౌలింగ్ కొత్తేమీ కాదు. ఆగస్టు 21న నోయిడా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గంటకు 149 కిలోమీటర్ల వేగంతో పిన్ పాయింట్ యార్కర్ విసిరి బ్యాటర్ శౌర్య సింగ్ మిడిల్ స్టంపును లేపి పడేశాడు. తన వద్ద ఉన్న అపారమైన పేస్ పవర్ను క్రమశిక్షణతో ఉపయోగించుకుంటూ లీగ్లో వరుసగా వికెట్లు పడగొడుతున్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో కార్తిక్ త్యాగి తన బౌలింగ్ వేగాన్ని గణనీయంగా పెంచుకున్నాడు. 2024 యూపీ టీ20 లీగ్ నుంచి ఇప్పటి వరకు అతను 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఏకంగా 150కి పైగా బంతులు వేశాడు. ఇలాంటి క్రమం తప్పని వేగం రాబోయే రోజుల్లో అతన్ని మళ్లీ భారత జాతీయ జట్టులోకి తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తిక్ త్యాగి చూపిస్తున్న ఈ రాకెట్ స్పీడ్ భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి కొత్త ఆశలు రేపుతోంది. ఇలాగే నిలకడగా రాణిస్తే త్వరలోనే ఇతను టీమిండియా వైట్ బాల్ స్క్వాడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.